అనగనగా సువర్ణగిరి అనే రాజ్యాన్ని విక్రమసింహుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన చాలా దయాగుణం కలవాడు, పరాక్రమవంతుడు. రాజ్యంలో ప్రజలందరూ చాలా సంతోషంగా ఉండేవారు. కాని మహారాజు మనసులో మాత్రం ఎప్పుడూ ఒక అంతుచిక్కని ఆందోళన ఉండేది. ఒకరోజు రాజభవనంలో తన అంతరంగిక మహామంత్రి ధర్మపాలుడితో విక్రమసింహుడు చాలా తీవ్రమైన ఆలోచనలో ఉండి ఇలా అంటాడు. మహామంత్రి, ఈ సువర్ణగిరి రాజ్యంలో ఏ లోటు లేదు. ఖజానా నిండుగా ఉంది. ప్రజలు సుఖంగా ఉన్నారు. మన ఉద్యానవనాల్లో పూలు ఎంతో అందంగా వికసిస్తున్నాయి. కానీ నా మనసులో మాత్రం ఏదో ఒక అశాంతి నన్ను తొలిచివేస్తుంది. రాత్రిపూట నాకు నిద్ర కూడా సరిగ్గా పట్టడం లేదు. ఏంటి మహారాజా మీరు అనేది? మీలాంటి ధైర్యవంతుడికి అశాంతి ఎందుకు ప్రభు? మీకు ఏ లోటు వచ్చిందని మీరిలా బాధపడుతున్నారు? మీ ముఖంలో ఎప్పుడూ ఉండే ఆ చిరునవ్వు ఏమయ్యింది? దయచేసి మీ మనసులోని భారాన్ని నాతో పంచుకోండి మహారాజా. మీ సమస్యను తీర్చడానికి నేను నా వంతు సహాయం చేస్తాను. నా బాధ అంతా ఈ జీవితం గురించే మహామంత్రి. చూశారా, నిన్నటి వరకు నా దేహంలో ఎంత శక్తి ఉండేదో, కానీ క్రమక్రమంగా నా వయస్సు పెరుగుతోంది. నా చేతుల్లో మునుపటి బలం లేదు. అద్దంలో చూసుకుంటే నా ముఖంలో ముడతలు కనిపిస్తున్నాయి. ఒక మనిషి జీవితాంతం కష్టపడి రాజ్యాలు గెలిచి సంపదలు కూడబెట్టి మంచి పనులు చేసినా చివరికి వయసు పైబడి ఈ దేహాన్ని వదిలిపెట్టాల్సిందేనా? ఈ భూమి మీద శాశ్వతంగా ఎందుకు ఉండలేము? నేను సాధించిన ఈ విజయాలన్నీ నేను లేకుండా ఏమైపోతాయి? ప్రభు, మీరు చాలా గంభీరమైన ప్రశ్న అడిగారు. ప్రకృతిలో ప్రతి ఋతువు ఎలా మారుతుందో మనిషి జీవితం కూడా అలాగే మారుతుంది కదా మహారాజా. ఈ భూమి మీదకు వచ్చిన ప్రతి మనిషి తన కర్తవ్యం ముగియగానే తిరిగి వెళ్లటం సృష్టి ధర్మం. ఇది జీవితానికి ముగింపు కాదు, అది కాలచక్రంలో ఒక భాగం మాత్రమే. మీరు ఈ సామాన్యమైన సత్యాన్ని చూసి ఎందుకు ఇంతలా ఆందోళన చెందుతున్నారు? లేదు మహామంత్రి, నాకు ఈ సత్యం అంగీకారం కాదు. నేను ఇంకా ఎన్నో వందల సంవత్సరాలు బ్రతకాలి. ఈ రాజ్యాన్ని ఎప్పటికీ నేనే పరిపాలించాలి. నా కళ్ల ముందే నా దేహం క్షీణించిపోవటాన్ని నేను భరించలేకపోతున్నాను. అసలు ఈ వృద్ధాప్యాన్ని జయించే మార్గమే లేదా? మనిషికి అంతం లేకుండా శాశ్వతంగా యవ్వనంతో బ్రతికే అమరత్వం ఎక్కడా దొరకదా? నా దగ్గర ఎంత సంపదైనా ఉంది, దాన్ని ఇచ్చి నేను ఆ శాశ్వత జీవితాన్ని పొందలేనా? మహారాజా, మీ మాటలు వింటుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. శాశ్వత జీవితమనేది మనుషులకు సాధ్యమయ్యే పని కాదు ప్రభు. అది ప్రకృతికి విరుద్ధం. సంపదతో యవ్వనాన్ని కొనుక్కోలేము. దయచేసి ఇలాంటి అసాధ్యమైన ఆలోచనలు విడిచిపెట్టండి. అసాధ్యమంటూ ఈ సృష్టిలో ఏదీ లేదు మహామంత్రి. నా ప్రశ్నకు సమాధానం దొరికే తీరుతుంది. మన రాజ్యంలో లేకపోయినా ఈ భూమండలంలో ఎక్కడో ఒక చోట వృద్ధాప్యాన్ని జయించే రహస్యం తెలిసిన వారు ఉండే ఉంటారు. వారి గురించి మీకు ఏమైనా తెలిస్తే వెంటనే చెప్పండి. ఎంత కష్టమైనా సరే నేను వెళ్ళి ఆ రహస్యాన్ని ఛేదిస్తాను. మీ సంకల్పం అంత బలంగా ఉంటే నేను ఒక విషయం చెబుతాను మహారాజా. మన రాజ్యానికి ఉత్తర దిక్కున ఉన్న దండకారణ్యంలో ఎత్తైన పర్వతాల మధ్యలో జ్ఞానానందుడు అనే ఒక మహామునివర్యులు తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఆయనకు కాలజ్ఞానంతో పాటు సృష్టి రహస్యాలన్నీ తెలుసునని మన పెద్దలు చెబుతూ ఉంటారు. శాశ్వత యవ్వనాన్ని పొందే రహస్యం బహుశా ఆయనకు మాత్రమే తెలిసి ఉండొచ్చు. కానీ అడవి మార్గం చాలా కష్టతరమైనది మహారాజా. ఎంత కష్టమైనా నేను వెళ్తాను మహామంత్రి. నా లక్ష్యం శాశ్వత యవ్వనాన్ని సాధించటం. నేను వెంటనే ఆ జ్ఞానానందుడిని కలవటానికి బయలుదేరుతున్నాను. నా ఈ ప్రయాణం రహస్యంగా జరగాలి. నేను తిరిగి వచ్చే వరకు రాజ్యభారం మీదే. అలా విక్రమసింహుడు తన రథాన్ని వదిలి ఒక సామాన్య బాటసారిలా అడవి మార్గం గుండా కాలినడకన బయలుదేరుతాడు. ఎన్నో పర్వతాలు దాటి అలసిపోయి చివరికి ఒక ప్రశాంతమైన అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు కింద ధ్యానంలో ఉన్న జ్ఞానానందుణ్ణి చేరుకుంటాడు. మహామునివర్యులకు నా శతకోటి ప్రణామాలు. నేను సువర్ణగిరి రాజును. నా పేరు విక్రమసింహుడు. మీ దర్శనం కోసం ఎన్నో వ్యప్రయాసాలు కోర్చి ఇక్కడికొచ్చాను. నా మనసులో ఉన్న ఒక పెద్ద సందేహాన్ని తీర్చి నాకు దారిని చూపించండి. రాజా, నీ రాకకు కారణం నాకు తెలుసు నాయన. నీ ముఖంలో రాజసం కంటే ఆందోళన ఎక్కువగా కనిపిస్తోంది. కాలం గడిచే కొద్దీ దేహం క్షీణిస్తుంది అనే ఆందోళన నిన్ను ఇక్కడికి నడిపించింది. నీకు వృద్ధాప్యాన్ని జయించే మార్గం కావాలి, అంతేనా? అవును స్వామి, మీరు సర్వజ్ఞుడు. నేను నా దేహంపై వృద్ధాప్య ఛాయలు పడకుండా ఎప్పటికీ యవ్వనంతో శాశ్వతంగా సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నాను. ఆ అమరత్వాన్ని పొందే దారి దయచేసి నాకు ఉపదేశించండి స్వామి.
మహారాజా, నువ్వు అడుగుతున్నది ప్రకృతి నియమాలకు విరుద్ధమైన కోరిక. పుట్టిన ప్రతి ప్రాణి ఒకరోజు ఈ సృష్టిలో కలిసిపోవాల్సిందే. అదే ఈ సృష్టి ధర్మం. శాశ్వత జీవితమనేది ఒక వరం కాదు మహారాజా, అది భరించలేని ఒక పెద్ద భారం. కాలంతో పాటు మనిషి మారాలి. ముగింపు లేని కథకు అర్థం ఉండదు. మార్పు ఉంది కాబట్టే జీవితానికి, బంధాలకు విలువ ఉంటుంది. దయచేసి నీ కోరికను ఉపసంహరించుకో మహారాజా. నన్ను క్షమించండి స్వామి, నేను వెనక్కి తగ్గలేను. నేను ఎప్పటికీ ఈ భూమి మీద ఆరోగ్యంగా జీవించాలనుకుంటున్నాను. అందుకోసం నేను ఎలాంటి కఠిన పరీక్షలకైనా సిద్ధమే. దయచేసి నన్ను కరుణించండి మునివర్య. నీ పట్టుదల చూస్తుంటే నువ్వు మాటలతో వినేలా లేవు మహారాజా. అనుభవిస్తే కాని తత్వం బోధపడదు. సరే, నీ కోరిక ప్రకారమే చెబుతున్నాను. ఇక్కడికి తూర్పు దిశగా ఉన్న 2 పర్వతాలు దాటితే ఒక పల్లెటూరు వస్తుంది. ఆ ఊరి పొలిమేరలో ఒక పవిత్రమైన కొలను ఉంటుంది. ఆ కొలను గట్టున బంగారు రంగులో ప్రకాశించే పండ్లు ఉన్న ఒక మాయా వృక్షం ఉంటుంది. ఆ పండు తింటే మనిషికి వృద్ధాప్యం దరిచేరదు, శాశ్వత యవ్వనం లభిస్తుంది. నువ్వు వెళ్ళి ఆ పండును స్వీకరించు. ఎంత అద్భుతం స్వామి! నా కోరిక తీరే మార్గాన్ని చూపించారు. నా జన్మ ధన్యమయ్యింది. మీకు నా కృతజ్ఞతలు. నేను వెంటనే అక్కడికి వెళ్లి ఆ ఫలాన్ని స్వీకరిస్తాను. మహారాజు ఎంతో సంతోషంగా మునివర్యులకు నమస్కరించి తూర్పు దిశగా పయనమవుతాడు. 2 పర్వతాలు దాటి ఆ ఊరి పొలమేరకు చేరుకుంటాడు. అక్కడ ముని చెప్పినట్లుగానే కొలనుగట్టున బంగారు వర్ణంలో మెరిసిపోతున్న పండ్లతో ఉన్న ఒక అద్భుతమైన చెట్టు కనిపిస్తుంది. రాజు ఆనందంగా ఆ చెట్టు దగ్గరికి వెళ్లి ఒక పండుని కోసుకుంటాడు. ఆహా, ఇదే ఆ మాయాఫలం. దీన్ని తింటే ఇక నాకు వృద్ధాప్యమే ఉండదు. నా యవ్వనం ఎప్పటికీ ఇలాగే నిలిచిపోతుంది. నా రాజ్యాన్ని నేను శాశ్వతంగా పరిపాలించవచ్చు. ఇక ఏ భయమూ. మహారాజు ఆ పండును తినబోయే క్షణంలో అతనికి కొద్ది దూరంలోనే ఎవరో 4 వ్యక్తులు తమలో తాము తీవ్రంగా వాదించుకుంటూ ఎంతో ఆవేదనగా మాట్లాడుకుంటున్న శబ్దాలు వినిపిస్తాయి. రాజు ఆశ్చర్యపోయి పండును చేతిలో పట్టుకుని ఆ శబ్దాలు వస్తున్న వైపుగా వెళ్తాడు. అక్కడ ఒక పాత గుడిసె ముందు 4 యువకులు తీవ్ర నిరాశుతారు. ఆ 4 చూడ్డానికి ఒకే వయసు వారిలాగా 25-30 ఏళ్ల యువకుల్లాగే దృఢంగా ఉంటారు. మహారాజు వారి వద్దకెళ్ళి అడుగుతాడు, ఏమయ్యా, మీరంతా ఎవరు? మీరంతా చూడడానికి చాలా ఆరోగ్యంగా ఒకే వయస్సు వారిలా ఉన్నారు. మీ మధ్య ఏంటి ఈ విచారకరమైన వాతావరణం? మీరు ఎందుకు ఇలా వాదించుకుంటున్నారు? నేను సువర్ణగిరి మహారాజును. మీ సమస్య ఏంటో చెప్పండి, నేను పరిష్కరిస్తాను. మహారాజా, మీరు సరైన సమయానికే వచ్చారు. నా పేరు రామయ్య. నా సమస్యకు మీరే పరిష్కారాన్ని చూపించాలి. ఇదిగో ఈ పక్కన ఉన్నాడే, ఇతను మా నాన్నగారు సోమయ్య. ఇతను నాకు రావాల్సిన బాధ్యతలను, ఇంటి పెత్తనాన్ని నాకివ్వకుండా నన్ను ఒక పనివాడిలా చూస్తున్నాడు. ఇతని వయస్సు ఇప్పుడు 300 సంవత్సరాలు. అయినా కూడా నాకు బాధ్యతలు అప్పగించకుండా తానే అనుభవిస్తున్నాడు. ఏంటి, ఇతను మీ తండ్రిగారా? వయస్సు 300 ఏళ్ల. మీరిద్దరూ చూడటానికి ఒకే వయస్సు యువకుల్లా ఉన్నారే. అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? మీ నాన్న నీకు బాధ్యతలు ఎందుకు అప్పగించడం లేదు? మహారాజా, నా పేరు సోమయ్య. నా వయస్సు 300 ఏళ్ళు. ఇది అక్షర సత్యం. నా కొడుకు చెప్పేది మీరు పూర్తిగా వినాలి. నేను వీడికి బాధ్యతలు ఎలా ఇస్తాను మహారాజా? ఇదిగో ఈ పక్కన ఉన్నాడే, ఇతను మా తండ్రిగారు, అంటే వీడికి తాత. ఇతని పేరు లింగయ్య. ఇతని వయస్సు 350 సంవత్సరాలు. ఇతనే నాకు ఇంకా ఇంటి బాధ్యతలను బదలాయించలేదు. నా జీవితంలో నేను ఏమీ అనుభవించలేదు. నాకే అవకాశం రానప్పుడు నేను నా కొడుక్కి ఎలా ఇస్తాను చెప్పండి? నాకు మతిపోయినట్టుంది. ఇతను మీ తాతగారా? ఇతను కూడా మీలాగే 25 ఏళ్ల యువకుడిలా ఉన్నాడే. 350 ఏళ్ల తాత. ఏంటిదంతా? ఆ బాధ్యతలు ఏదో పంచుకోవచ్చు కదా లింగయ్య. నా పేరు లింగయ్య మహారాజా. నా కొడుకు సోమయ్య చెప్పింది నిజమే. నేను వాడికి ఇంటి బాధ్యతలు ఇవ్వలేదు. కాని అది నా తప్పు కాదు మహారాజా. ఇదిగో ఈ చివరన ఉన్నాడే, ఇతను మా నాన్నగారు, అంటే వాడికి తాత, వీడికి ముత్తాత. ఇతని పేరు మల్లయ్య. ఇతని వయస్సు సరిగ్గా 400 సంవత్సరాలు. ఈ 400 ఏళ్లుగా ఈ ఆస్తి,
ఇంటి పెత్తనమంతా మా నాన్న మల్లయ్య గారి చేతిలోనే ఉన్నాయి. ఆయన ఆ పత్రాలను నా చేతిలో పెడితే కదా నేను నా కొడుక్కి, వాడి కొడుక్కి ఇవ్వడానికి. 400 ఏళ్ల ముత్తాత, మీరంతా కూడా యవ్వనంతో వృద్ధాప్యం లేకుండా ఇలాగే ఉన్నారంటే అంటే మీరంతా ఆ బంగారు రంగు మాయా ఫలాన్ని తిన్నారా? అవును మహారాజా, సరిగ్గా 400 ఏళ్ల క్రితం నేను ఆ శాశ్వత యవ్వన ఫలాన్ని తిని నా కొడుకును, వాడి కొడుకును ఇలా మా వంశంలో అందరికీ ఆ ఫలాన్ని ఇచ్చాను. మాకు వృద్ధాప్యమే లేదు, అనారోగ్యం లేదు, కాని అది మా పాలిట ఒక భరించలేని భారంగా మారింది మహారాజా. భారమా? శాశ్వత యవ్వనం భారం ఎలా అవుతుంది? ప్రతి మనిషి కోరుకునేది వృద్ధాప్యం లేని జీవితమే కదా. మరి మీరెందుకు ఇలా బాధపడుతున్నారు? మీరు ఎందుకు ఊరి బయట ఈ గుడిసెలో ఉంటున్నారు? మార్పు లేకపోవడం అంటే జీవితం ఆగిపోవటం మహారాజా. నేను కష్టపడి సంపాదించిన ఆస్తిని, బాధ్యతలను నేను వదులుకోలేకపోతున్నాను. నాకింకా కోరికలు తీరలేదు, నా స్వార్థం తగ్గలేదు. నేను విశ్రాంతి తీసుకునే వయస్సు వస్తే కదా నా బాధ్యతలు నా కొడుకుకు దక్కేవి. నాకు వృద్ధాప్యమే లేనప్పుడు నేను ఈ సంపదను, పెత్తనాన్ని ఎందుకు వదులుకోవాలి? అందుకే నా ఆస్తి నా దగ్గరే అట్టిపెట్టుకున్నాను. చూశారా మహారాజా మా నాన్నగారి పంతం? ఈయన ఎప్పటికీ విశ్రాంతి తీసుకోరు, నాకు బాధ్యతలు ఇవ్వరు. నేను ఎన్నాళ్ళని ఇలా ఒక కుర్రాడిలా ఎదురు చూడాలి? నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి కదా. కేవలం ఈ పెత్తనం కోసమే నేను ఈయనతో రోజూ వాదిస్తున్నాను. మా మధ్య ఇప్పుడు తండ్రి కొడుకులు అన్న ప్రేమాభిమానాలు మాయమైపోయాయి. కేవలం ఆస్తిపత్రాల కోసం జరిగే నిరంతర వాదన మాత్రమే మిగిలింది. అవును మహారాజా, బంధాలు అనుబంధాలు అనేవి ఒక వయస్సు వరకే ఆనందాన్ని ఇస్తా. మనిషి వయస్సు పెరిగి విశ్రాంతి తీసుకుంటేనే ఆ వారసత్వం ముందుకు వెళుతుంది, కుటుంబం మీద ప్రేమ మిగులుతుంది. కానీ మేమంతా ఒకే వయస్సులో ఎటువంటి మార్పు లేకుండా 100 ఏళ్లుగా ఒకే ఇంట్లో ఉంటున్నాము. ఎవరి పంతం వారిది, ఎవరికి ఎవరి మీద ప్రేమ లేదు. మా వాదనలు భరించలేక గ్రామస్తులంతా ఏకమై మమ్మల్ని ఊరిలో నుంచి ప్రశాంతత కోసం పంపించి వేశారు. నిజం మహారాజా, ఊరి బయట ఇలా దిక్కులేని వాళ్ళలా రోజూ ఒకరినొకరు నిందించుకుంటూ బ్రతుకుతున్నాం. మాకు వృద్ధాప్యం రాదు కాబట్టి ఎవరు ఎవరిని వదిలి వెళ్ళలేరు, అలాగని కలిసి సంతోషంగా బ్రతకలేరు. ఈ 100 ఏళ్ల సుదీర్ఘ జీవితంలో మేము చూసింది కేవలం స్వార్థం, అసంతృప్తి మాత్రమే. ఇప్పుడు మాకు ఇలాంటి జీవితం గడపాలని లేదు మహారాజా. ఈ శాశ్వత యవ్వనం మాకొక పెద్ద శిక్షగా మారింది. దయచేసి మాకు ఈ అంతులేని జీవితం నుండి విముక్తిని చూపించండి మహారాజా. మాకు ఈ శాశ్వత జీవితం వద్దు, మేము విశ్రాంతి కోరుకుంటున్నాము ప్రభు. ఆ నలుగురి మాటలు విన్న విక్రమసింహుడి గుండెల్లో ఒక పెద్ద సత్యం బోధపడింది. అతని మనసులో సుడిగుండాల్లా ఎన్నో ఆలోచనలు మెదిలాయి. శాశ్వత యవ్వనం కోసం తప్పించిన తన అజ్ఞానాన్ని తలుచుకొని అతను ఆశ్చర్యపోయాడు. చేతిలో ఉన్న ఆ బంగారు రంగు మాయాఫలం అతనికిప్పుడు ఒక ప్రమాదకరమైన వస్తువులా కనిపించింది. దేవుడా, ఎంత అద్భుతమైన పాఠం! జీవితంలో మార్పు లేకపోతే బంధాలకు విలువ ఉండదా? వారసత్వం ముందుకు సాగకపోతే కుటుంబంలో ఇంతటి అసంతృప్తి పెరుగుతోందా? తరతరాలు ఒకే ఇంట్లో ఎటువంటి వయోభారం లేకుండా ఉంటే అది శాంతిని, ప్రేమని దూరం చేస్తుందని ఈరోజు నా కళ్లతో చూశాను. నేను కూడా ఈ పండు తిని ఉంటే నా కొడుకులు, వాళ్ల కొడుకులు కూడా నా రాజరికం కోసం ఇలాగే నాతో వాదించేవారు కదా. నా కుటుంబం కూడా ఇలాగే ప్రేమానుబంధాలు కోల్పోయేది. మునువర్యులు చెప్పింది 100కి 100 పాళ్ల నిజం. శాశ్వత జీవితమనేది ఒక భరించలేని భారం. వయోభారమే జీవితానికి ఒక అందమైన అర్థాన్ని ఇస్తాయి. వెంటనే మహారాజు తన చేతిలో ఉన్న ఆ మాయాఫలాన్ని చాలా దూరంగా ఉన్న ఒక లోతైన లోయలోకి విసిరే ఆ నలుగురు యువకులకు నమస్కరిస్తాడు. మిత్రులారా, ఈరోజు మీరు నా కళ్లను తెరిపించారు. శాశ్వత యవ్వనం కోసం నేను చేసిన ప్రయత్నాన్ని మీ జీవితాలు చూసి విరమించుకున్నాను. జీవితంలో బంధాలు, ప్రేమలు ముఖ్యం కాని శాశ్వతంగా ఒకే స్థితిలో ఉండిపోవటం కాదు. మీకు ఈ భారం నుండి త్వరలోనే విముక్తి కలగాలని నేను మనసారా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అని చెప్పి మహారాజు వెనుదిరిగి మళ్లీ ఆ జ్ఞాన నందుడి వద్దకి చేరుకుంటాడు. మునివర్యులు చిరునవ్వుతో మహారాజుని చూస్తారు.
ఏంటి రాజా, అంత తొందరగా తిరిగి వచ్చా? మాయా ఫలం ఆరగింపు పూర్తయిందా? నీ మొహంలో ఇప్పుడు వృద్ధాప్య భయం కనిపించటం లేదు. చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నావు. నన్ను క్షమించండి స్వామి. నా అజ్ఞానంతో మీ మాటలను పెడచెవిన పెట్టాను. కానీ ఆ కొలను దగ్గర నేను చూసిన దృశ్యం నాకు జీవిత సత్యాన్ని బోధించింది. మార్పులేని జీవితం భయానకరమైనది. బంధాలు, బాధ్యతలు, ప్రేమలు ఉండాలంటే ఖచ్చితంగా మనిషి తన కర్తవ్యం పూర్తయ్యాక విశ్రాంతి తీసుకోవటం సృష్టి ధర్మమని నేను గ్రహించాను స్వామి. నేను ఆ పండును స్వీకరించలేను. శభాష్ మహారాజా, నువ్వు నిజమైన జ్ఞానాన్ని పొందగలవన్న నమ్మకంతోనే నేను నిన్నక్కడికి పంపాను. మనిషి తన శరీరానికి శాశ్వతత్వాన్ని కోరుకోకూడదు మహారాజా. తన కర్మల ద్వారా, తను చేసే మంచి పనుల ద్వారా ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయే కీర్తిని సంపాదించుకోవాలి. అదే నిజమైన శాశ్వతత్వం. నీ బాధ్యతలను నిర్వర్తించు. కాలం వచ్చినప్పుడు సంతోషంగా విశ్రాంతిని ఆహ్వానించు. అక్షర సత్యం స్వామి. నేను నా రాజ్యానికి తిరిగి వెళ్తున్నాను. ఇక నా జీవితంలో వయస్సు పెరగటం గురించి ఆందోళన చెందను. ప్రతిరోజు ప్రజల కోసమే జీవిస్తాను. ధర్మ మార్గంలో నడుస్తాను. నాకు జీవితమంటే ఏమిటో, కర్మఫలం అంటే ఏమిటో నేర్పించిన మీకు ఇవే నా ప్రణామాలు. అలా విక్రమసింహుడు తన అజ్ఞానాన్ని, ఆందోళనను విడిచిపెట్టి తిరిగి తన సువర్ణగిరి రాజ్యానికి చేరుకుంటాడు. ఆ రోజు నుంచి ఆయన తన వయసు గురించి ఆలోచించడం మాని ప్రజల కష్టాల్ని తీరుస్తూ ఎన్నో ధార్మిక కార్యక్రమాలు చేస్తూ ఒక గొప్ప రాజుగా చరిత్రలో నిలిచిపోయాడు. మనిషి దేహం కాలగర్భంలో కలిసినా అతను చేసే మంచి కర్మల ఫలం ఎప్పటికీ శాశ్వతంగానే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి, మరియు మరెన్నో ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉదయగిరి అనే సువిశాల సామ్రాజ్యాన్ని ధర్మవర్మ అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన న్యాయ పరిపాలనకు పెట్టింది పేరు. అదే రాజ్యంలో ఉన్న ఒక పల్లెటూరిలో రామదాసు అనే ఒక అత్యంత నిజాయితీపరుడైన పేద రైతు ఉండేవాడు. తనకంటూ సొంతంగా ఒక చిన్న భూమి ఉండాలని అతని కల. ఎన్నో ఏళ్లుగా కూడబెట్టిన సొమ్ముతో అదే ఊరికి చెందిన అత్యంత ధనవంతుడు, దురాశాపరుడైన జమీందారు గజపతి దగ్గరికెళ్లి ఒక బంజరు భూమిని కొనుగోలు చేస్తాడు. ఏరా రామదాసు, నీకు మతి భ్రమించలేదు కదా? ఊరి చివర ఉన్న ఆ రాతిగుట్టను కొనుక్కుంటాను అంటున్నావు. ఆ భూమిలో పిచ్చి మొక్కలు తప్ప పచ్చ గడ్డి కూడా మొలవదు. నువ్వు ఇన్నాళ్ళు కష్టపడి దాచుకున్న ఈ 500 వరహాలు ఆ రాతిగుట్ట కోసం తగలేస్తున్నావా? దొరా, నా కష్టాన్ని నేను నమ్ముకుంటాను. మట్టిని ప్రేమించే రైతుకు బంజరు భూమి కూడా కన్నతల్లి లాంటిదే కదా దొరా. నా రక్తాన్ని చెమటగా మార్చి ఆ భూమిలో నేను బంగారం పండిస్తాను దొరా. నా మీద దయ ఉంచి ఆ భూమిని నాకమ్మంటి. సరే సరే, నాకేంటి? ఆ పనికి మాలిన భూమికి నువ్వు డబ్బులు ఇస్తానంటే వద్దంటానా? ఇదిగో భూమి దస్తావేజులు. ఇక ఆ భూమి నీదే. అందులో నువ్వు బంగారం పండించుకుంటావో లేక ఆ రాళ్లు కొరుక్కుని ఆకలి తీర్చుకుంటావో నీ ఇష్టం. వెళ్ళో. రామదాసు ఎంతో ఆనందంగా ఆ పత్రాలు తీసుకుని తన కొడుకు శివతో కలిసి ఆ బంజరు భూమిని దున్నడానికి వెళ్తాడు. శివ ఎంతో విద్యావంతుడు, తండ్రికి తగ్గ నిజాయితీ గలవాడు. ఇద్దరూ కలిసి పగలంతా ఆ భూమిలో ఉన్న రాళ్లను పక్కకు తీస్తూ నేలను చదును చేస్తుంటారు. అకస్మాత్తుగా శివ పలుగుకు నేలలో ఏదో గట్టిగా తగులుతుంది. నాన్నా, ఇక్కడ చూశారా? నేలలో నా పలుగుకు ఏదో లోహపు వస్తువు తగిలిన శబ్దం వస్తోంది. బహుశా ఏదైనా పెద్ద రాయి ఉంటుంది. ఇటు రండి నాన్న, ఇద్దరం కలిసి తీద్దాం. ఇది రాయిలాగా లేదు రాశివా. ఏదో పాతకాలపు రాగికుండలా ఉంది. చాలా బరువుగా కూడా ఉంది. జాగ్రత్తగా పైకి తీద్దాం, పట్టుకో. ఇద్దరు కలిసి ఆ కుండను బయటకు తీస్తారు. ఆ కుండ మూత తీసి చూడగానే ఇద్దరి కళ్ళు బయలు కమ్ముతాయి. ఆ కుండ నిండా తలతలలాడే అపరంజి బంగారు నాణాలు ఉంటాయి. సూర్యరశ్మికి ఆ నాణాలు ఒక మాయా కుండలాగా మెరిసిపోతూ ఉంటాయి. అబ్బా నాన్న, ఇదేమిటి? కలలో కూడా ఇంత బంగారం మనం చూసి ఉండము. ఈ బంజరు భూమిలో కనకవర్షం కురిసింది నాన్న. మన దరిద్రం తీరిపోయింది. ఆగు శివ, ఆనందపడకు. ఈ బంగారం మనది కాదు నాయనా. మనది కాకపోవడం ఏమిటి నాన్న? ఈ భూమిని మీరు మీ కష్టార్జితంతో కొన్నారు. ఈ భూమిలో దొరికిన ప్రతి దానిపైన మనకే హక్కు ఉంటుంది కదా. లేదు నాయనా, నేను జమీందారు గారి దగ్గర కొన్నది కేవలం వ్యవసాయం చేసుకోవటానికి.
ఈ పై మట్టిని మాత్రమే. నా చెమట చింతించి నేను పండించుకునే పంట మాత్రమే నా సొంతం. కష్టం చెయ్యకుండా భూమిలో నుంచి దొరికిన ఈ రహస్య నిధి మీద నాకు ఎలాంటి హక్కు లేదు. ఇది ఇతరుల సొమ్ము. ఇతరుల సొమ్ము పాముతో సమానమురా. ఈ క్షణమే దీన్ని తీసుకువెళ్లి ఆ జమీందారు గజపతికి అప్పగించేద్దాం. మీ ధర్మనిరతికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను నాన్న. మీరు చెప్పిందే నిజం. అవసరం లేని సంపద అహంకారాన్ని ఇస్తుంది. మనం కొన్నది మట్టిని, బంగారాన్ని కాదు. పదండి, ఆ గజపతి దొరకే ఈ మాయాకుండను ఇచ్చేద్దాం. రామదాసు ఆ బంగారు కుండను ఒక పాత వస్త్రంలో మూటగట్టుకొని గజపతి ఇంటికి వెళతాడు. గజపతి తన విశాలమైన గదిలో ద్రాక్ష పండ్లు తింటూ ఉంటాడు. ఏమిటి రామదాసు, భూమి కొన్న ఒక్క రోజుకే మళ్లీ నాగుమ్మం తొక్కావు? ఆ రాతిగుట్టలో వ్యవసాయం చేయడం నీ వల్ల కావడం లేదా? డబ్బులు వెనక్కిమ్మని అడగడానికి వచ్చావా? నేను ఒక్క రాగి కాసు కూడా తిరిగివ్వను. మర్యాదగా వెళ్ళిపో. అపార్థం చేసుకోకండి దొర. నేను డబ్బులు వెనక్కి అడగడానికి రాలేదు. మీకు ఒక వస్తువు తిరిగివ్వడానికి ఇక్కడికి వచ్చాను. వస్తువా? ఆ బంజరు భూమిలో నేను వదిలేసిన వస్తువు ఏముంటుందిరా? ఏమైనా పాము కుబుసాలు దొరికాయా? లేదా పాత ఎముకలు దొరికాయా? అందులో దొరికిన చెత్త అంతా నీదేరా. నా ఇంటికి ఎందుకు తీసుకువచ్చావు? అది నువ్వే ఉంచుకో. దొరా, నా మాట కొంచెం వినండి. నేను మీ దగ్గర కొన్నది వ్యవసాయం చేసుకునే మట్టిని మాత్రమే. కాని నేను ఆ మట్టిని తవ్వుతుండగా లోపల ఈ కుండ దొరికింది దొరా. ఇందులో నా కష్టం లేదు కాబట్టి, నేను కొన్న మట్టికి ఇది సంబంధం లేనిది కాబట్టి ఇది మీకే చెందాలి. ఏయ్, ఎంత ధైర్యం రా నీకు? నా భూమిలో దొరికిన చెత్తను నాకే ఇస్తావా? ఒకసారి భూమి అమ్మేశాక దాని అడుగున పాతాళం వరకు ఏమున్నా అది కొనుక్కునేవాడిదేరా. అందులో రాళ్ళు రప్పలు ఉంటే నాకెందుకు? నువ్వే పారబోసుకో. రాళ్ళు రప్పలు కాదు దొర, ఇందులో ఉన్నది బంగారం. తలతలలాడే అపరంజి బంగారు నాణాలతో ఉన్న కుండ దొర ఇది. ఇది మీ తాత ముత్తాతలు దాచిపెట్టిన నిధి ఉంటుంది. దయచేసి దీనిని తీసుకోండి. బంగారం అనే మాటినగానే గజపతి కళ్ళు ఆశతో పెద్దవైపోతాయి. వెంటనే మంచం మీద నుంచి కిందకు గెంతి ఆ మూటని విప్పి చూస్తాడు. ఆ బంగారు నాణాల మెరుపు చూసి అతనిలో దాగున్న దురాశ ఒక్కసారిగా కట్టలు తెచ్చుకుంటుంది. బంగారం, అక్షరాల బంగారు కొండ. అవును రామదాసు, నువ్వు చెప్పింది 100% నిజం. ఇది మా ముత్తాతలు ఆ భూమిలో దాచిపెట్టిన నిధి. దీన్ని నా దగ్గరకు తెచ్చి చాలా మంచి పని చేశావురా. అది పూర్తిగా నాకే చెందుతుంది. ఇక నువ్వెళ్ళొచ్చు. ఆగండి జమీందారు గారు. ఇందాకటి వరకు ఆ భూమిలో ఏమున్నా మీకెందుకు అన్నారు. పాతాళం వరకు మాదే అన్నారు. ఇప్పుడు బంగారం అనగానే మాట మార్చేస్తున్నారా? ఏంట్రా ఎదురు మాట్లాడుతున్నావు? వయస్సుకు మించిన పొగరు చూపిస్తున్నావు. ఇది పొగరు కాదు దొర, న్యాయం. మా తండ్రి గారి నిజాయితీకి మీరు విలువ ఇవ్వడం లేదు. ఆ నిధి మీ తాతలది అనడానికి ఆధారాలేమిటి? మీరు ఆ భూమిని మాకు అమ్మేశారు కాబట్టి న్యాయశాస్త్రం ప్రకారం అందులో ఏమున్నా అది భూమి కొన్న వారికే చెందుతుంది కదా. చట్టాలు న్యాయాలు నాకు నేర్పుతావురా? నేను ఈ ఊరికి జమీందారుని. నేను అమ్మింది కేవలం పైనున్న మట్టిని మాత్రమే. భూగర్భంలో ఉన్న నా పూర్వీకుల నిధిని నేను నీకు అమ్మలేదు. ఈ నిధి నాదే. అదేమిటి దొర, నేను అదే అంటున్నాను. నాకిది వద్దు. నా ధర్మానికి ఇది విరుద్ధం అంటుంటే మీరేమో ఇందాక మీది కాదు అన్నారు. ఇప్పుడు మీదే అంటున్నారు. మీ మాటల్లో నిజాయితీ లేదు దొర. మీ వ్యామోహం చూస్తుంటే ఈ నిధి మీ పూర్వీకులది కాదని, భూమాత ఆ బంజరు నేలలో దాచిన ప్రకృతి నిధి అని నాకు అనిపిస్తోంది. అలాంటప్పుడు దీని మీద మీకు కూడా హక్కు లేదు. ఏయ్ రామదాసు, ఎక్కువగా మాట్లాడుతున్నావు. నేను ఈ కుండను వదిలే ప్రసక్తే లేదు. కావాలంటే నా భటులను పిలిపించి మిమ్మల్ని గెంటేస్తాను. గజపతి అరుపులు విని లోపల నుంచి అతని కూతురు గౌరీ వస్తుంది. గౌరీ చాలా అందమైనది. అంతకుమించి వివేకవంతురాలు కూడా. తండ్రిలాగా కాకుండా న్యాయం ధర్మం తెలిసిన ఉత్తమురాలు. నాన్నా, ఏమిటి కోలాహలం? రామదాసు గారు చాలా పెద్దవారు. ఆయనతో అలా ఎందుకు గొడవ పడుతున్నారు? చూడు గౌరీ, నేను అమ్మిన భూమిలో వీళ్లకు ఒక బంగారు కుండ దొరికిందట. అది నా పూర్వీకులది కాబట్టి నేను తీసుకుంటాను అంటే వీళ్ళు చట్టాలు ధర్మాలు అని మాట్లాడుతున్నారు. నాన్నా, మీరమ్మిన భూమిలో నిధి దొరికితే చట్టం ప్రకారం అది కొన్నవారికి చెందుతుంది. కాని రామదాసు గారు తను నిజాయితీతో దాన్ని మీకు ఇవ్వడానికి వస్తే మీరు మీ దురాశతో లాక్కోవడానికి చూడ్డం ధర్మం కాదు నాన్నా. ఇది మీకు శ్రేయస్కరం కాదు. నువ్వు నోరు మూసుకో గౌరీ. ఆడపిల్లలకు ఈ వ్యవహారాలు ఎందుకు? ఏ రామదాసు, ఈ కుండ నాది. మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి.
మేము వెళ్ళము గజపతి గారు. నా తండ్రి దీన్ని మీకు ఇవ్వడానికి వచ్చాడు కాని మీ స్వార్థం చూశాక దీన్ని మీకు ఇవ్వడం ధర్మం అనిపించడం లేదు. మాకు ఆ బంగారం అక్కర్లేదు. అలాగని స్వార్థపరులైన మీకు అది దక్కకూడదు. ఈ వివాదం ఇప్పుడు మన చేతుల్లో లేదు. ఆ ఉదయగిరి మహారాజు ధర్మవర్మ గారి ధర్మసభలోనే దీనికి పరిష్కారం దొరకాలి. పదండి రాజ్యసభకు. మరుసటి రోజు ఉదయం ఉదయగిరి రాజ్యసభ కిక్కిరిసి ఉంది. మహారాజు ధర్మవర్మ సింహాసనం మీద కొలువుదీరి ఉన్నాడు. పక్కనే ఉన్న మహామంత్రి సుమతి ఉన్నాడు. రామదాసు, శివ, గజపతి ఆ మాయాకుండను సభ మధ్యలో ఉంచి మహారాజుకి నమస్కరిస్తారు. ఈ రోజు మన సభ ముందుకు ఒక విచిత్రమైన వ్యాజ్యం వచ్చింది. సాధారణంగా నిధి దొరికితే అది నాదంటే నాది అని మనుషులు పోరాడుకుంటారు. కాని ఇక్కడ భూమి కొన్న రామదాసు గారు ఆ నిధి తనది కాదని, భూమి అమ్మిన గజపతికి చెందుతుందని అంటున్నారు. గజపతి ఏమో అది నాదే అని లాక్కోవాలని చూస్తున్నాడు. చాలా విచిత్రంగా ఉంది. మనుషుల్లో ఇంకా ధర్మం బతికే ఉంది అనటానికి ఈ రైతే సాక్ష్యం. గజపతి, ముందు నీ వాదన ఏమిటో చెప్పు. మహాప్రభో, నేను ఈ రామదాసుకు అమ్మిన భూమిలో ఈ బంగారు కుండ దొరికింది ప్రభు. నేను వాడికి కేవలం వ్యవసాయం చేసుకోవటానికి మాత్రమే భూమిని అమ్మాను. దాని అడుగున ఉన్న నిధిని నేను అమ్మలేదు కదా ప్రభు. పైగా అది మా ముత్తాతలు దాచిన నిధి. అందుకే దానిపై నాకు పూర్తి హక్కు ఉంది. దయచేసి నాకు ఇప్పించండి. సరే రామదాసు, జమీందారు వాదన విన్నావు కదా. నీదేమీ అభ్యంతరం లేదు కదా. ఆ నిధి అతనికి ఇచ్చేద్దామా? క్షమించాలి మహారాజా, నాకు ఆ నిధి మీద ఎటువంటి ఆశ లేదు. నేను మట్టిని నమ్ముకున్న వాడిని. కాని నిన్న ఈ కుండను నేను గజపతి గారికి ఇవ్వబోయినప్పుడు మొదట ఆయన ఆ రాతిగుట్టలో ఉన్న చెత్త నాకెందుకు, నువ్వే ఉంచుకో అని అహంకారంగా అన్నారు. ఎప్పుడైతే ఇందులో బంగారం ఉందని తెలిసిందో అప్పుడు మాట మార్చి మా తాతల నిధి అంటున్నారు. అవును మహారాజా, ఒకవేళ ఆ భూమిలో ఎముకల గూడు దొరికితే మా తాతలది అంటారా అని అడిగితే ఆయన సమాధానం మాకు చెప్పలేదు. కేవలం బంగారం చూసి దురాశతో మాట మార్చిన వ్యక్తికి ఆ నిధిని అప్పగించడం ధర్మం కాదని మా వాదన. గజపతి, రామదాసు చెబుతున్నది నిజమేనా? నిధి దొరికితే నీది, పాము దొరికితే కొన్నవాడిదా? ఎంతటి స్వార్థం నీది! ఒకసారి భూమిని క్రయ విక్రయాలు చేశాక ఆ భూమిపై పూర్తి హక్కు కొన్నవాడికే ఉంటుందని ఈ దేశ చట్టం చెబుతోంది. కాబట్టి ఆ మాయాకుండ చట్టబద్ధంగా రామదాసుకే చెందుతుంది. అయ్యో ప్రభు, నాది తప్పైపోయింది. కానీ వాడు కొన్నది కేవలం 500 వరహాలకే కదా ప్రభు. ఇంత పెద్ద నిధి వాడికి ఇవ్వటం అన్యాయం మహారాజా. మహాప్రభు, ఆ కుండను నాకివ్వకండి. నా చెమట చిందించకుండా వచ్చిన ఆ సొమ్ము నేను స్వీకరిస్తే నా ధర్మానికి కలంకం వస్తుంది. దయచేసి ఆ కుండను నాకివ్వకండి ప్రభు. నేను దానిని తీసుకోను. సభలో నిశ్శబ్దం అలుముకుంటుంది. అందరూ ఆశ్చర్యంగా రామదాసు వైపు చూస్తారు. మహామంత్రి సుమతి లేచి నిలబడతాడు. ప్రభు, న్యాయశాస్త్ర చరిత్రలో ఎన్నడూ ఎరగని ధర్మమీమాంస ఇది. చట్టప్రకారం రామదాసుకు దక్కాలి. కాని ఆయన ధర్మం ప్రకారం ఆయన తీసుకోను అంటున్నారు. గజపతికి ఏమో ఆశ ఉంది, కాని హక్కు లేదు. ఈ కుండను రాజకోశాగారంలో జమ చేద్దామా ప్రభు? కూడదు మంత్రి. భూమాత ఒక పేదవాడి నిజాయితీని మెచ్చి ఒక నిధిని బహూకరిస్తే దాన్ని రాజు తన ఖజానాలో వేసుకోవటం మహాపాపం. ఆ నిధికి సరైన అర్హులు దొరికే వరకు నేను ఈ సమస్యను వదలను. రామదాసు, నీకు ఎంతమంది పిల్లలు? నాకు ఈ ఒక్కడే కొడుకు ప్రభు. పేరు శివ. ఎంతో విద్యావంతుడు. నాకంటే గొప్ప ధర్మం తెలిసినవాడు. గజపతి, నీకెంతమంది సంతానం? నాకు ఒకే ఒక్క కూతురు మహారాజా. పేరు గౌరీ. మహారాజా, గజపతి గారు దురాశపరులైనప్పటికీ ఆయన కూతురు గౌరీగారు మాత్రం న్యాయం తెలిసినవారు. నిన్న గజపతి గారితో గొడవ జరుగుతున్నప్పుడు ఆమె స్వయంగా వచ్చి తన తండ్రి పక్షాన కాకుండా మా పక్షాన నిలబడి ధర్మాన్ని మాట్లాడింది. ఆమె వివేకవంతురాలు. అద్భుతం. సమస్య ఎక్కడ ఉందో పరిష్కారం కూడా అక్కడే ఉంది. నా తీర్పు ఏమిటో నాకు స్పష్టంగా అర్థమయ్యింది. మంత్రి, రాజశాసనాన్ని సిద్ధం చెయ్యండి. సభంతా రాజుగారి తీర్పు కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తుంటుంది. సభాసదులారా, ఇక్కడ ఉన్న ఈ మాయాకుండ ఒక అద్భుతమైన పరిస్థితిని సృష్టించింది. ఒకరి పక్షాన చట్టం ఉంది కానీ ఆశ లేదు. మరొకరి పక్షాన ఆశ ఉంది కానీ అర్హత లేదు. వీళ్ళిద్దరికీ నేను ఈ కుండను ఇవ్వలేను. కాని ఈ ఇరు కుటుంబాలలో ధర్మం తెలిసిన ఒక కొత్త తరం ఉంది. రామదాసు కొడుకు శివ, గజపతి కూతురు గౌరి. ప్రభు, మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావటం లేదు. గజపతి, నీలో స్వార్థం మెండుగా ఉంది.
కానీ నీ కూతురిలో న్యాయం ఉంది, రామదాసులో నిజాయితీ ఉంది, అతని కొడుకులో ధర్మం ఉంది. అందుకే ఉదయగిరి సార్వభౌముడిగా నేను ఇస్తున్న తీర్పు ఏమిటంటే, ఈ వచ్చే పౌర్ణమి ఘడియలలో రామదాసు కొడుకు శివకు గజపతి కూతురు గౌరీకి అత్యంత వైభవంగా వివాహాన్ని జరిపించాలి. మహాప్రభు, నేనొక పేద రైతును, గజపతి గారు కోటీశ్వరుడు, మాకు వియ్యమేమిటి ప్రభు? నీ నిజాయితీ ముందు అతని కోట్లు గడ్డి పరకతో సమానం రామదాసు. ఇక ఈ నిధి విషయానికొస్తే, ఈ మాయాకుండను గజపతికి ఇవ్వను, రామదాసుకు ఇవ్వను. ఈ కుండను ఆ కొత్త దంపతులైన శివ, గౌరీలకు ఉదయగిరి రాజ్యం తరపున వివాహ కానుకగా అందజేస్తాను. సభలోని వారంతా రాజుగారి తీర్పు విని ఆనందంతో చప్పట్లు కొడతారు. గజపతి, నీకు ఈ తీర్పు సమ్మతమేనా? ఈ నిధి నీ కుటుంబానికే వస్తుంది, కానీ నీ దురాశకు కాదు. నీ కూతురి భవిష్యత్తుకు, పైగా రామదాసు లాంటి ధర్మాత్ముని ఇంటికి నీ కూతురు వెళ్లడం నీ అదృష్టం. ఏమంటావు? నన్ను క్షమించండి మహాప్రభు, మీ తీర్పు నా కళ్లను తెరిపించింది. ధర్మం ముందు నా అహంకారం తలవంచింది. నా కూతురిని శివలాంటి ఉత్తముడికి ఇచ్చి పెళ్లి చేయడం కన్నా నాకు వేరే ఆనందమే లేదు. నా దురాశను మీ వివేకంతో తుడిచేశారు. మీకు నా హృదయపూర్వక నమస్కారాలు. మహారాజా, మీరు సాక్షాత్తు ఆ భగవంతుడి ప్రతిరూపం ప్రభు. ఒక పేదవాడి నిజాయితీకి ఇంతకన్నా గొప్ప బహుమతి ఏముంటుంది? నా ధర్మాన్ని కాపాడి మాకు గొప్ప బంధాన్ని కలిపిన మీ న్యాయం చిరస్థాయిగా నిలిచిపోతుంది. జయము జయము మహారాజా. చట్టాలను కాదు, మనుషులను కలిపిన అద్భుతమైన తీర్పు ఇది. అలా మహారాజు ధర్మవర్మ ఇచ్చిన ఆ వినూత్నమైన తీర్పుతో గజపతిలోని దురాశ నశించిపోతుంది. రామదాసు నిజాయితీకి తగిన ప్రతిఫలం దక్కుతుంది. శివ, గౌరీల వివాహం కన్నుల పండువగా జరుగుతుంది. ఆ మాయాకుండ వారి నిజాయితీకి, ధర్మానికి ప్రతీకగా వారి ఇంట కలకాలం నిలిచిపోతుంది. ధర్మం ఎప్పుడూ తనను నమ్ముకున్న వారిని రెండు చేతులా ఆదరిస్తుంది అని ఈ తీర్పు రాజ్యమంతటా ఒక గొప్ప సందేశంగా వ్యాపించింది.